వైసీపీ ప్రభుత్వ పాలనలో ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాల ఆగడాలతో రాష్ట్రం భ్రష్టు పట్టిందని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గురుమూర్తి అవనిగడ్డలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 ఏళ్లలో పూర్తి కావాల్సిన మెడికల్ కాలేజీలను 2 ఏళ్లలో పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని ఆయన తెలిపారు. వైసీపీ నాయకులు 5 ఏళ్లలో కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు నిర్మించడం, నిరుద్యోగ యువకులకు డీఎస్సీ, పోలీసు శాఖలలో ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని సమస్యలను చిత్తశుద్దితో కృషి చేస్తానని గురుమూర్తి చెప్పారు. ఇవాళ బాధపడిపోతున్నాడు. పేదవాళ్ళకి మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి వద్దు అని అంటే 25 ఏళ్లకు పూర్తి అవ్వాల్సిన కాలేజీని 2 సంవత్సరాల్లో పూర్తి చేసి 220 సీట్లు అదనంగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తామంటే ఈయనకి బాధ ఏంటో నాకు అర్థం. నిజంగా అంత బాధ ఉంటే మరి పూర్తి చేయకపోయి 5 ఏళ్లలో పూర్తి చేయాలిగా. ఇది వదిలేసి వైజాగ్లో ఆ కొండ మీద, ఋషికొండ మీద 100 కోట్లు పెట్టి ఎవరి కోసం కట్టేది? ఎవరి కోసం కట్టారు? అది ఋషికొండ ఎవరి కోసం కట్టారు? దాని మీద ఎవరికి, దేనికి కట్టారు? అదేదో మెడికల్ కాలేజీ కడితే ఒక కాలేజీ అయ్యేదేమో కదా. ఇవాళ మేము చేస్తా ఉంటే 2 సంవత్సరాలు మేము పూర్తి చేస్తామంటే అసలు ఈ గవర్నమెంట్ దాంట్లో ప్రైవేట్గా 50% ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని తెచ్చిందే నువ్వు కదా. అంటే అధికారం పోయేపటికి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడా వ్యాపారం చేశారు. మధ్యలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఎలా వ్యాపారం చేశారు అంతే రాష్ట్రంలో. వాళ్ళ ప్రభుత్వం త్రిశూల యోగం చేస్తాం. ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్తు. వాళ్ళ రోడ్లు 14-19 మధ్యన 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. నేను అడుగుతున్నా, మీరు ఎన్ని వేసారన్న మీ 5 ఏళ్లలో? మీకు కూడా ఏదైతే మహా అయితే 2,000 వేసారాము. కానీ ఈ రోజున ఉపాధి హామీలో పంచాయతీరాజ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 2,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు ఈ 18 ఏళ్ళు. మరి మీరెందుకు వెళ్ళి 5 ఏళ్లలో నేను అడుగుతా ఉన్నా. మీరు ఎందుకు డిఎస్సీ తీయలేదని అడుగుతున్నా. మా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత 16,347 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. 6,000 మందికి కానిస్టేబుల్స్ ఇచ్చారు. ఇవాళ బాధపడిపోతున్నాడు. పేదవాళ్ళకి మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతి వద్దు. ఈ నెల 26 నుండి 29 వరకు